పరిధిలోని 51 గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గెజెట్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇక సెకండ్ బ్రేకింగ్, వరదలకు ఏపీలో 20 మంది, తెలంగాణలో 19 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా లెక్కలు చెప్పారు. ఇక థర్డ్ బ్రేకింగ్, మహబూబాద్ లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ రేపటి నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు కూడా జరగబోతున్నాయి. ఫోర్త్ బ్రేకింగ్, బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్ కి ఆమోదం తెలిపింది అక్కడి అసెంబ్లీ. ఇక ఈ 4 వార్తల్ని కొంచెం ఇన్ డెప్త్ గా మనం చూద్దాం. ఓఆర్ఆర్ పరిధిలో 51 గ్రామ పంచాయతీలున్నాయి. మున్సిపాలిటీలో వీటన్నింటినీ కూడా విలీనం చేస్తూ గెజెట్ విడుదల చేసింది ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఇంకా నీటిలోనే విజయవాడ, ఖమ్మం నగరాలు తేలుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వరదల కారణంగా ఏపీలో 20 మంది, తెలంగాణలో 19 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు అధికారులు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తలమునకలే ఉన్నాయి. థర్డ్ బ్రేకింగ్, మహబూబాద్ లో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేశారు. రేపటి నుంచి యథావిధిగా రైళ్ల రాకపోకలు జరగబోతున్నాయి. అయితే రైళ్ల వేగం తగ్గించి నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఫోర్త్ బ్రేకింగ్, బెంగాల్లో అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్ కి ఆమోదం తెలిపారు. హత్యాచార నిందితులకు మరణశిక్ష, రేపిస్టులకు జీవిత ఖైదు విధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ వెంటనే దీన్ని ఆమోదించాలన్నారు బెంగాల్ సీఎం మమత.